NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గణేశుల రాంబాబు లక్ష్మణరావు బ్రదర్స్ ఆధ్వర్యంలో వన సమారాధన. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కార్తీక మాసం వన సమారాధనలు సందడిగా జరిగాయి. రాజుపాలెం గ్రామంలో బుధవారం కార్తీక మాసం వనభోజనాలు జరిగాయి. రాజుపాలెం గ్రామంలో గల కృష్ణుడు ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏకాదశి పురస్కరించుకుని ఏకాహ మహోత్సవం గణేశుల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రీస్తు శేషులు గణేశుల మూలయ్య శ్రీమతి రాజామణి ఆశీస్సులతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద ముందుగా విశేష పూజలు నిర్వహించారు. టౌన్కు దగ్గరలో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు NSTV మీడియా దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు బంగారుపాలెం మండలం ఎరండ్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో టౌన్కు 500 మీటర్ల దూరంలో దుర్వాసనతో కూడిన చెత్త చెదారం, మందు సీసలతో కోడి వ్యర్థ పదార్థాలు దుర్వాసన ఎక్కువ కావడంతో కుక్కలు నివసించే ప్రాంతంగా తయారైంది. దాదాపు ఆ దారిలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లే వ్యక్తులు, 2 వీలర్లో వెళ్లే వ్యక్తులు వెళ్తుంటారు. సుమారు 3 నెలలుగా ఈ దుర్వాసనతో ప్రజలు చాలా అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు. అయినా స్థానిక సర్పంచులు గాని, నాయకులు గాని, ప్రభుత్వ వ్యవస్థ గాని ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆసుపత్రి పాలైన విషయం కూడా తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి సభ్యులు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని మండల అభివృద్ధి కార్యాలయం నందు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ప్రారంభించారు. బుధవారం నాడు మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ అశ్విని ఆధ్వర్యంలో ఎంపీడీఓ సాయి లహరి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు
పిఎస్ మునిరత్నం, టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మేము గౌరవిస్తాం, ఇబ్బంది ఏం చాలా చాలా సంతోషం. ఈరోజు కుప్పం నియోజకవర్గం ఒక విజన్తో ముందుకెళ్తూ ఉంది. గౌరవ మన సీఎం గారి సొంత నియోజకవర్గం, 8 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజకవర్గాన్ని సభ్య సమావేశం ఈరోజు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ఈరోజు ఇనాగరేట్ చేస్తూ ఇక్కడ నుంచి ఈరోజు మన మండల పరిషత్ సమావేశం గౌరవనీయురాలు మా ఎంపీపీ అశ్విని గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ టీటీడీ చైర్మన్ బోర్డు శాంతారాం గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ గారు, డాక్టర్ కడప నగరంలోని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖర్చుపాటి తిరుపాల్, సుంకర రవి మీడియాతో సంయుక్తంగా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మరియు కొత్త కార్మికులకు పెండింగ్లో ఉండే 2 నెలల వేతనాలు ఇవ్వాలని, అలాగే వారి ఐడి కార్డులు, యూనిఫామ్లు, ఈఎస్ఐపిఎస్ కల్పించాలని, శీతాకాలంలో ఉదయాన్నే తప్పనిసరిగా 5:40 సమయం మార్చాలని, అలాగే అడిషనల్ కార్మికులపైన సెక్రటరీ వేధింపులు ఆపాలని, కొంతమంది కార్మికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు వెంటనే ఇవ్వాలి. అడిషనల్ కార్మికులు పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఈరోజు స్థానిక సమస్యలపై, అడిషనల్ కోవిడ్ కొత్త కార్మికుల సమస్యలపై దాదాపు 2 నెలలు అవుతుంది. ఇంతవరకు వేతనాలు ఇచ్చే పాపాన పోవడం లేదు. ఈరోజు పాలకవర్గం ఒకవైపు, అధికారులు ఒకవైపు, ఎవరికి వాళ్ళు పని చేయించుకునే మీద శ్రద్ధ ఉండే దాని మీద వాళ్ళ వేతనాలకు సంబంధించి ఇచ్చేది 12,000. 12,000కి 2 నెలలు అవుతా అంటే వాళ్ళ బిడ్డలు, భార్య బిడ్డలు ఎట్ట బతకాలి? ఈరోజు అనేక రూపాలలో మేము ఒకటి అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన నూతన కమిషనర్ గారు కానీ, ఇంతకుముందు కమిషనర్లు కానీ అనేక మంది వచ్చే వర్కర్ల మీదనే ప్రెజర్ పెడతారు. కానీ ఈరోజు రిటర్న్ మాస్టర్కి సంబంధించి రిటర్న్ మాస్టర్ పెట్టినారు, మున్సిపల్ కార్మికులు వెళ్ళిపోతున్నారు, రిటర్న్ మాస్టర్ పెట్టినారు, మంచిదే. అలాగే ఇప్పుడు చలికాలంలో ఎవరైనా చచ్చిపోతే నువ్వు 30 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామంటే చెప్పు, రిటర్న్ మాస్టర్ 5 గంటల మాస్టర్ పెట్టు. ఈరోజు చలికాలంలో బాలసుబ్బమ్మ ఆమె చనిపోతేనే దిక్కు లేకుండా మేము అనేక పోరాటాలు చేస్తే, ఈరోజు తిలక నగరు, అరుంధతి నగరు, ఆటో నగర్ నుంచి, రామకృష్ణ నగర్ నుంచి, ఉప్రపల్లె నుంచి, ఈ భగత్ సింగ్ నగర్ నుంచి దూరం 5 గంటలకు వస్తే ఏ వెహికల్ వచ్చి ఎట్ట తగులుతుందో కానీ తెలియదు కార్మికులు. శ్రీ స్వామివారి ఆలయంనకు పోటెత్తుతున్న అయ్యప్ప స్వాముల భక్తుల తాకిడి. శబరిమలై తలపిస్తున్న కాణిపాకం. కార్తీక మాసం కావడంతో శబరిమలై వెళ్లేవారు ముందుగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శనం చేసుకునేందుకు విచ్చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రదేశాలు, దేవస్థానం పరిసరాల్లో అయ్యప్ప భక్తులతో సందడి వాతావరణం. ఉదయం నుంచి రోడ్లలో బారులు తీరుతున్న భక్తులు. దేవస్థానం వారు అయ్యప్ప భక్తులకు పార్కింగ్ ప్రదేశాల్లో స్నానాలు, తగిన సౌకర్యాలను చేస్తున్నారు.
కరీంనగర్లో ఈరోజు ఘనంగా కుటుంబ ప్రబోధన్ కార్యక్రమంలో మన దేశానికి కుటుంబ వ్యవస్థ మూలాధారమని, సమాజంలో వస్తున్న వింత పోకడలను మనం గమనిస్తూ వాటి నిర్మూలనకై మనమంతా ప్రయత్నం చేయాలని, స్వదేశీ ఆలోచనలను జోడించుకొని మనమంతా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ప్రచార విభాగ్ ప్రహారీ లింగం సుధాకర్ రెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో జరిగిన కుటుంబ ప్రబోధన్ కార్యక్రమంలో పోషకులను ఉద్దేశించి సందేశమిచ్చారు. శ్రీ యలగందుల సత్యనారాయణ శ్రీ సరస్వతి విద్యాపీఠం పాలక మండలి సభ్యులు కార్యక్రమ ప్రస్తావన చేయగా, శ్రీ బల్మూరి కరుణాకర్ రావు పాఠశాల అధ్యక్షులు అధ్యక్ష ఉపన్యాసం గావించారు. శిక్షా సంస్థ దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజ్ సెక్రటరీ. దక్షిణ మధ్య క్షేత్రం అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దేశవ్యాప్తంగా విద్యాభారతికి 24,000 స్కూల్స్ ఉన్నాయి. మన స్టేట్లో కూడా సరస్వతి విద్యాపీఠము సరస్వతి విద్యాపీఠం 200 స్కూల్ నడుస్తుంది. అందులో భాగంగా కరీంనగర్లో కూడా శ్రీ సరస్వతి విద్యాపీఠం సరస్వతి శిశు మందిర్ పేరుతో విద్యాలయం నడిపిస్తున్నది. ప్రధానంగా మిగతా ప్రభుత్వ సిలబస్తో పాటుగా సంస్కారాలు అందించే ప్రయత్నం మా విద్యాలయంలో చేస్తాం. వాటి ఇవాళ మా విద్యాలయానికి సంబంధించి పేరెంట్స్ మీటింగ్స్ జరిగింది. మేము ఇచ్చేటువంటి సంస్కారాలు పేరెంట్స్ తెలిసినప్పుడు మాత్రమే, ఎందుకంటే సంస్కారాలు చూస్తే వచ్చేది కాదు. కోరుకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్. వారిని అన్నదాన కమిటీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు, పెనకటి శివాజీ, కటకం చలం, బదిరెడ్డి దొర, పచారి నరసింహమూర్తి, పెనకటి రాంబాబు, తగరంపూడి గణపతి, చింతలదేవి కన్నారావు, తెలగంశెట్టి శ్రీను, రొంగల శ్రీను, కామిశెట్టి దొరబాబు, శ్రీరంగపట్నం మాజీ సర్పంచ్ తనకాల బాబు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి పాదాలకు దర్శనం చేసుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం చాలా విలువైంది, ప్రత్యేకమైంది. ఎందుకంటే వర్గాలకి, ప్రాంతాలకి, అలాగే పార్టీలకు కూడా, రాజకీయాలకు కూడా అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ రోజున గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఏకం చేయడమే కాకుండా గొప్ప ఆనందాన్ని ఇచ్చే విధంగా జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం. కార్తీక మాసం కార్యక్రమమే కాకుండా ఈ రోజున ఊర్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసేటువంటి కార్యక్రమంగా సాగుతుంది. చాలా నిన్న రాత్రి ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ మరియు గోపాలస్వామి వారి దేవస్థానం మరియు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి దేవస్థానం దివ్యక్షేత్రముల నడుమ ర్యాలీ లక్ష దీపోత్సవ కమిటీ వారిచే లక్ష దీపోత్సవ కార్యక్రమం జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించుచున్నారు. మంచిర్యాల జిల్లా లాక్షేటిపేట పట్టణంలోని స్థానిక దళిత అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పలు రకాల రిజిస్టర్స్ ను పరిశీలించారు. మొత్తం విద్యార్థులు, సిబ్బంది సంఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పలు రకాల డేటా తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత డేటాను ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు ఆయన వివరించారు. వసతి గృహ విద్యార్థుల సంఖ్య, మెను ప్రకారం భోజనం, పరిశుభ్రత, ఇతర వివరాలను పొందుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదేం చేస్తాం మన అటెండెన్స్ రెగ్యులర్ రెగ్యులర్ ఎంతమంది చేసిన ప్లేస్ ముగ్గురు నన్ను అంటే నలుగురు మీతో పాటు నాతో నలుగురు ఎవరు వచ్చినప్పుడు మా సార్ వచ్చింది Yes, sir. డిప్యూటీ డైరెక్టర్ ప్రైవేట్ డైరెక్టర్ ఇప్పుడు నిన్న వచ్చింది నిన్న వచ్చింది నిన్న వచ్చింది హైదరాబాద్ వచ్చింది సార్ ఇలా ఇక్కడ మన మంచిగా మా హెడ్ ఆఫీస్ మా డివిజన్ ఆఫీస్ ఆయన మంత్ చెక్ చేసుకుంటారు ప్రైవేట్ ఏం వచ్చే కదా ప్రైవేట్ సార్ ప్రైవేట్ తీసుకోండి సార్ గవర్నమెంట్ అన్నం తింటున్నాం కాబట్టి గవర్నమెంట్ టాబ్లెట్ వేసుకుంటాం నేను సర్ది అయినా నేను తెచ్చుకుంటా అన్ని అవే తెచ్చుకుంటా 500 ఇది చదువు బాగా ఇస్తున్నాడుగా కొంచెం మంచిగా ఉంది చదువు బాగా ఇస్తారు ఫుల్ పట్టి ముట్టున్నాం మీకు మంచిగా గెత్తే మళ్ళీ మంచిగా వచ్చింది అదే మన చేసినాడు కదా అది రాగి పౌడర్ పల్లీలు ఇది బయట కదా సార్ గాలి లేదు సార్ కొంచెం ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న రెస్టారెంట్లు. సికింద్రాబాద్ పార్క్ లేన్లో 100 ఏళ్ల పురాతన భవనం, శిథిలావస్థలో ఉన్న నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్. అతి పురాతన భవనాలలో తక్కువ రెంటుకు ఆశపడి 100 ఏళ్లు పైబడిన పురాతన భవనాలలో రెస్టారెంట్లు నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారు వ్యాపారస్తులు. నగరంలో దాదాపు సగానికి పైగా హోటల్లో పరిస్థితి ఇదే విధంగా కనబడుతోంది. నాసిరకం వస్తువులతో, అరకొర సౌకర్యాలతో హోటళ్లలో నడిపిస్తూ తరచుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్ వ్యాపారస్తులు ఏ క్షణాలలో ఏం జరుగుతుందో, ఏం కూలుతాయో తెలియని పరిస్థితుల్లో 100 ఏళ్లు పైబడిన పురాతన భవనాల్లో సైతం రెస్టారెంట్లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు ఈ హోటల్ వ్యాపారస్తులు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్లోని పార్క్ లేన్లో 100 ఏళ్లు పైబడిన పురాతన భవనంలో శిథిలావస్థలో ఉన్న నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ నడిపిస్తున్నారు. ఈ రెస్టారెంట్ను తరచూ చాలామంది భోజన ప్రియులు వెళ్ళి అక్కడ భోజనాన్ని తింటూ వస్తుంటారు. చైనీస్ రెస్టారెంట్ శిథిలావస్థలో ఉందని సీనియర్ సివిల్ ఇంజనీర్లు సైతం ఒక బృందంగా ఏర్పడి ఆ బిల్డింగ్ను పరిశీలించి రిపోర్టు ఇచ్చారు. ఏ చిన్నపాటి భూకంపం సంభవించినా, భారీ వర్షాలు కురిసినా ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉందని ఆ రిపోర్టులో స్పష్టంగా తెలిపారు. ఈ భవనం 100 సంవత్సరాల పురాతనమైందని, ఈ భవనం నివాసయోగ్యం కాదని నిపుణులు ఈ రిపోర్టులో వెల్లడించారు. అలాగే భవనంపై వర్షం ఏకదాడిగా పడడంతో నీరు నిల్వ ఉండి అనేక చోట్ల నెరలు వారడం చూశాం. ఈ భవనం మరింత ప్రమాదకరంగా మారిందని ఆ రిపోర్టులో తేల్చారు. 2012లో ఇదే భవనం పైకప్పు కూలడం వల్ల నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ చెఫ్ మరణించారు. రెస్టారెంట్ యజమానికి గాయాలయ్యాయి. అక్కడ ప్రజలు ఈ రెస్టారెంట్ను మూసివేయాలని కోరుతున్నప్పుడు కూడా ఇంకా అధికారులు స్పందించకపోవడం శోచనీయం. భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చు అన్న భయంతో పలు చోట్ల భవనం మూలల్లో ఇనుప స్తంభాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరో భారీ ప్రాణ నష్టం తప్పదని అంటున్నారు స్థానికులు. మొదటి అంతస్తు పైకప్పు తడిబారిపోయిందని, అలాగే స్లాబు ఇనుప కడ్డీలు తుప్పుబట్టిపోయాయని, అనేక చోట్ల స్లాబులోని దిమ్మలు పైకప్పుతో వేరుపడి కూలిపోయే స్థితిలో ఈ భవనం ఉందంటున్నారు. ఈ భవనంలోని లోపాలను కప్పిపుచ్చేందుకు పై హంగులతో కస్టమర్స్తో పాటు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు ఈ రెస్టారెంట్ యజమాని. వీటన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లేనని అంటున్నారు స్థానిక ప్రజలు. ప్రజాపాలనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గ్రామ పంచాయతీకి 20 లక్షలు, రోడ్డు అభివృద్ధి పనులకు, అంతర్గత సీసీ రోడ్లకు 20 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న మేడిపల్లి ఉత్సవాల్లో భాగంగా నేడు బన్నారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా నాతో పాటు వేదిక మీదున్న ఈ గ్రామ మీరు ఎంపీటీసీగా ఆ రోజు చిన్న వయసులో ఒక అవకాశం ఇస్తే చాలా మంది చిన్న వయసులో అవకాశం వస్తే అన్ని చెడు అలవాట్లకు అటు ఇటు దారి తప్పి తయారవుతాం. మీరు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గెలిపించిందో దాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా నిలబెట్టుకుంటాం. ఇలా 10 నెలలు దాటిపోయింది. మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చి 3-4 నెలలు మనం ఏం చేయలేకపోయినాం. అయినా కూడా నేను గతంలో ఈ ఎన్నికల్లో చెప్పినట్టు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ, ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని చేస్తా అని చెప్పిన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చినా 10 సంవత్సరాలు ఇస్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు 10 సంవత్సరాల అవకాశం వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి మారిన రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం కోరుకొండ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద రైతులు సమస్య తీర్చడానికి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ విచ్చేసి రైతులకు రైస్ మిల్లర్లకు ఉన్న సమస్యని పరిష్కరించారు. రైతులకు రైస్ మిల్లర్లకు గిట్టుబాటు ధర కుదరక నచ్చిన మిల్లులకు రైతులను పంపించుకుంటున్నానన్నారు. దానికి మిల్లర్లు కూడా సరే అని చెప్పడంతో సమస్య పరిష్కారమైంది. ఈ కార్యక్రమంలో అడప శ్రీనివాస్, అడ్డాల శ్రీను, మొక్కా రాంబాబు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో ఈ రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో చిన్న అపోహాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ తుఫాను అనౌన్స్మెంట్ జరిగింది. తుఫాను వచ్చే హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో అందులోని ఈ యొక్క పరిస్థితి అంతా ధాన్యం అంతా కూడా తడిగా ఉంది. ఈ పరిస్థితిలో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ ధాన్యం కొనట్లేదు అని చెప్పి రైతులు కొంతమంది ఒక అపోహలో ఉన్నారు. అపోహలో ఉన్న రైతులందరినీ కూడా మనం ఏడీ అగ్రికల్చర్ వారి ఆఫీస్కి వచ్చారు అందరూ. ఆ విషయం తెలుసుకుని నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏడీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిచాము ఇక్కడికి. వారు ఏం చెప్తున్నారంటే 100 కేజీలకి 10 కేజీలు తరుగు కింద తీసుకుని 90 కేజీలకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ రైతులందరూ కోరుకునేది ఏంటంటే 5 కేజీలు తరుగు తీసుకుని ఆ యొక్క రైతు మాకు డబ్బులు ఇవ్వాలి, ధాన్యం కొనుగోలు చేయాలి. తక్షణం కొనుగోలు చేయకపోతే రేపు తుఫాను వచ్చిందంటే మొత్తం అన్ని విధాలుగా నష్టపోతామని చెప్పేసి రైతులు వాపోతున్నారు. కడప జిల్లా కొండాపురం మండలంలోని జిల్లా సరిహద్దుల్లో పోలీసుల పహారా. నిన్నటి రోజున థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నందు ఫ్లయాష్ విషయంపై తలెత్తిన విషయంపై నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బయలుదేరుతున్నారని సమాచారం. తాళ్ల ప్రొద్దుటూరు పోలీసులు జిల్లా సరిహద్దుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడే అరెస్టు చేస్తారా లేక అనుమతి ఇస్తారన్న సందిగ్ధత నెలకొంది. కడప జిల్లా కొండాపురం మండలం సుగమంచిపల్లి వద్ద రోడ్డుపై భారీగా పోలీసుల మోహరింపు. కడప అనంతపురం బోర్డర్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు. జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్న పోలీసులు. కడప జిల్లా బోర్డర్ సుగమంచిపల్లి వద్ద అడ్డుకొని అక్కడి నుంచి వెనక్కు పంపే అవకాశం.
ఇప్పుడు ఆడ